హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు పసరగొండ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. పోయిన వీడియోలో మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ఎట్లా ఎడిట్ చేయాలో నేర్చుకున్నాం. ఈరోజు మనం పెన్ టూల్ని చూసుకుందాం. పెన్ టూల్ వల్ల యూజ్ ఏంటి, ఒక ఫోటోని మనం కట్ చేసి వేరే దగ్గర బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేటప్పుడు మనం యూజ్ అయ్యే టూల్స్ ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. దానికోసం మనం ఒక ఫోటో తీసుకుందాం. మీకు నచ్చిన ఫోటో ఒకటి చూస్ చేసుకోండి. మీరు ఒక మంచి ఫోటో తీసుకోండి. సరే, నేను ఈ ఫోటో తీసుకుంటున్నా. సో ఫోటో ఓపెన్ అయిపోయింది. మనం ఎప్పుడైనా ఒక ఫోటోని తీసుకున్నప్పుడు దాన్ని డూప్లికేట్ చేయాలి. ఇక్కడ మనం Ctrl+J క్లిక్ చేస్తే మనకు ఒక డూప్లికేట్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ చూసిరా, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. సో డూప్లికేట్నే చేయాలి, ఎందుకంటే ఏదైనా మిస్టేక్ అయినా కింద ఒరిజినల్ అట్లనే ఉంటుంది కాబట్టి. సో ఈ టూల్స్లో మనం ఫస్ట్ పెన్ టూల్ తీసుకుందాం. ఒక ఇమేజ్ని కట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది పెన్ టూల్. సో పెన్ టూల్ ఎక్కడ ఉంటుందో ఇది, దీని మీద మనం ఇట్లా పెట్టగానే మనకు వచ్చేస్తుంది. చూడండి, పెన్ టూల్ చూసారా. సో దాని మీద క్లిక్ చేయండి. దీంట్లో ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ పెన్ టూల్ని తీసుకుందాం మనం. ఓకేనా. సో మనం ఎక్కడి వరకు ఈ ఇమేజ్, ఇది బ్యాక్గ్రౌండ్ వద్దు, మనకు వేరే బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఇమేజ్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి. వేరే బ్యాక్గ్రౌండ్లో పేస్ట్ చేసేటప్పుడు ఈ ఇమేజ్ కొంచెం కట్ చేసుకోవాలి కాబట్టి, సో మనం Ctrl+ పట్టుకుంటే మనకు ఇమేజ్ అనేది పెద్దగా అవుతుంది. ఎప్పుడైనా ఒక ఇమేజ్ని మనం కట్ చేసినప్పుడు చాలా పెద్దగా చేయాలి ఇమేజ్ని. ఇలా బాగా జూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు క్లారిటీగా కట్ అయిపోద్ది ఇమేజ్ ఇట్లా. సో మళ్ళీ Ctrl- పట్టుకుంటే మనకి చిన్నగా అవుతుంది. మళ్ళీ Ctrl+ ప్రెస్ చేస్తే ఇమేజ్ అనేది జూమ్ అవుతుంది. సో అర్థమైంది కదండి. సో మనం ఇప్పుడు ఇమేజ్ జూమ్ చేద్దాం. సో ఇలా 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 కరెక్ట్ వాటి ఎడ్జెస్కి కట్ చేసుకోవాలి. మరి ఇట్లా కట్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. నేను ఎలా కట్ చేస్తున్నానని చూడండి. ఈ ఎడ్జెస్కి కొంచెం కొంచెం అంతే, కొంచెం ఇక్కడ వదిలేస్తున్నా, చూసారా. జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ వదిలేస్తున్నా, ఇంతమంది వదిలేయాలి. మరి అక్కడికి వరకు కట్ చేశారనుకోండి, ఈ గ్రీన్ కూడా దానికి అటాచ్ వస్తుంది. సో కొంచెం వదిలేయండి, చిన్నగా, అంతే, ఎక్కువ వద్దు. సో చిన్నగా అట్లా వదిలేయండి. మన ఇమేజ్ని ఇట్లా పెట్టుకుంటూ ఇవన్నీ ఇట్లా, హెయిర్స్ కూడా హెయిర్ దగ్గర కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిక్కర్ తీసి అతకబెట్టినట్టు మనకు ఉండద్దు. ఓకేనా. జస్ట్ మీకు ఇప్పుడు బేసిక్ చెప్తున్నాను అంతే. సో నాకు అలవాటే కాబట్టి నేను టకటక చేస్తూ వెళ్తున్నా. మీరు నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వస్తుంది. సో ఈ ఇమేజ్, ఒరిజినల్ ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను నేను. ఈ ఇమేజ్ ఎక్కడుంది, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ఇలా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నా అనేది. జస్ట్ మీకు ఇప్పుడు నేను ఏంటంటే కటింగ్ ఎలా చేయాలనేది మాత్రమే చూపిస్తున్నా. జూమ్ అవుట్ చేసుకొని ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర రావాలి. స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ దీనికి అటాచ్ చేయండి. అటాచ్ చేసి Ctrl+Enter క్లిక్ చేయండి. అప్పుడు ఇదంతా సెలెక్ట్ అయిపోద్ది మనకి. చూసారా, ఇక్కడ ఈ బార్డర్ అంతా సెలెక్ట్ అయిపోయింది. సో మళ్ళీ మనం అది రిమూవ్ కావాలంటే ఈ టూల్ మీద క్లిక్ చేసి, ఇక్కడ ఈ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు ఓన్లీ ఇది మాత్రమే సెలెక్ట్ అయిపోద్ది. తర్వాత 3 టూల్ తీసుకుందాం. ఇది తీసుకుంటే ఇది మనకు
జస్ట్ డ్రాగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా అర్థమైందా అండి? సరే, ఇది వేరే బ్యాక్గ్రౌండ్లో మనం పెట్టాలి కాబట్టి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకుందాం. సరే, నేను ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకుంటా. మీకు మీ ఇష్టం, మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్షన్ ఎలా చేయాలనేది కూడా చెప్తాను, కంగారు పడకండి. ఏ బ్యాక్గ్రౌండ్లో పెడితే ఆ బ్యాక్గ్రౌండ్లో పెడితే అది లుక్ రాదు. ప్లస్ స్టిక్కర్ తీసి అతక పెట్టినట్టు ఉంటుంది, అట్లా ఉండద్దు. దానికి సూటబుల్ అయ్యే బ్యాక్గ్రౌండ్నే మనం తీసుకోవాలి. సరే, నేను ఏదో ఒకటి ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపించడానికి బాగాలేదు అది. సరే, ఈ బ్యాక్గ్రౌండ్లో తీసుకుందాం. జస్ట్ దీన్ని మూటోలతోని మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ డ్రాప్ చేయండి, అంతే. చూసారా ఎట్లా వచ్చిందో? కరెక్ట్ రాలే, అంత బాగాలేదు. ఇగో హెయిర్స్ ఇవన్నీ చూసినరా, కరెక్ట్ రాలే. ఇదిగోండి, ఈ హెయిర్ పోయింది. ఏదో ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, స్టిక్కర్ తీసి మనం అతక పెట్టినట్టు అట్లా ఉంటుంది అన్నమాట. అదే దీన్ని కరెక్ట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తే బాగుంటుంది. మరి కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి అనుకుంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ ఎట్లుంది, ఒక చెట్ల మధ్యలో దిగినట్టుంది. సో ఈ ఇమేజ్ని కూడా మ్యాక్సిమం ఒక ట్రీస్ వెనుక చెట్లు బ్లర్ అయి ఉండేటట్టు చూసుకోవాలి, అప్పుడు మాత్రమే సెట్ అవుతుంది. అట్లాంటిది చూద్దాం నా దాంట్లో ఎక్కడ ఉంది అనేది, వెతకాలి. ఇక్కడ ఉంది ఒకటి, తీసుకుందాం. ఇక్కడ కొంచెం సెట్ అయిపోద్ది. దీంతో కంపేర్ చేస్తే ఇది సెట్ అయిపోద్ది కొంచెం. తెలుసా, కంట్రోల్ ప్లస్ టీని క్లిక్ చేయగానే ఇది మనకు వచ్చేస్తుంది. కొంచెం మనం చిన్నగా చేసుకోవాలి. మన ప్రీవియస్ క్లాస్లో చూసారుగా. సో యాజ్ ఇట్ ఈస్ కొంచెం సెట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఇట్లా ఉన్నాయి, చూసారా? సో ఇవి కరెక్ట్ పర్ఫెక్ట్గా దాంట్లోకి ఎట్లా అక్కడే దిగినట్టు ఎట్లా ఉండాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో దీని కంటిన్యూ క్లాస్ ఉంటుంది, అది మీరు చూడండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది. దీని ఒరిజినల్ ఈ ఇమేజ్ ఒరిజినల్ మాత్రం ఇక్కడ కాదండి. ఈ ఇమేజ్ ఒరిజినల్ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఇది కాదు. దీని అసలు ఇమేజ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి సెట్ చేసుకున్నా, కానీ అంత క్లారిటీగా ఎట్లా సెట్ చేసుకున్నా అనేది మీకు రాబోయే క్లాసులలో నేను చూపిస్తాను. ఇదండి దాని ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసి ఇది, చూసారా? ఒరిజినల్ ఇమేజ్ ఇది. నేను ఆఫ్టర్ ఎడిట్ చేసుకుంటే ఇట్లా వచ్చింది. క్లారిటీ ఉందా? సరే, ఎక్కడ కూడా మీకు అతకబెట్టినట్టయితే లేదు. సో ఇది ఎలా అనేది నేను మీకు రాబోయే క్లాస్లో, దీన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. థ్యాంక్ యూ.